హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత మా బావ మా ఇంటికి వచ్చింది అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా 1 ఇయర్ తర్వాత వచ్చింది అన్నయ్య. మేము వేరే ఇంట్లో ఉన్నప్పుడు రమ్మని ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదు. మా వదిలే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వేరే ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత 1 ఇయర్ తర్వాత ఇప్పుడు వచ్చిండు. కట్టు మేము హైదరాబాద్ వచ్చి 1 ఇయర్ మన జూన్ 1 కి ఇప్పుడు వచ్చింది అనమాట. నన్ను మాత్రం రాదా అండి. ఎప్పుడు వెళ్ళినా మదన్ని చెప్పాను కదా, మా బావ మీద కోపం వచ్చి నేను వెళ్ళలేదు ఎన్ని రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పాను. సో అందుకని ఇప్పుడైతే మా బావ ఇంటికి వచ్చాడు. అంటే ఆయన మీద కోపం ఏంటంటే చెప్పాను కదా, మంచి చాలా మంచి వ్యక్తి. ఎప్పుడైతే కొన్ని వ్యసనాలకు తెలియకుండా కొన్నిటికి బానిస అయిపోయాడు, అప్పటి వల్ల తన లైఫ్ అంతా తిరిగిపోయింది పాపం. సో ఇప్పుడు ఇదంతా నేను పబ్లిక్ లో ఎందుకు చెప్తున్నానంటే, మాకేం దాపరికాలు లేవండి. నేను కోపం వచ్చినా మంచిగా చేసినా నేను చెప్తూ ఉంటా. ఆయనకి నన్ను అడుగుతుంటే నేను చెప్తూ ఉంటాను. సో నేను రానని చెప్పిన, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంటికి రాను, నువ్వు అన్నాను. అన్న ప్రకారం నేను ఉన్నాను. మా బావ ఇక్కడ నేను గెలిచినట్టు కాదు, ఆయన ఓడినట్టు కాదు. ఇక్కడ ఏంటంటే మేము ఎప్పుడైనా సరే ఒకటే, అది ఎప్పటికైనా. కాబట్టి మా బావ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడు మా అక్కకి మేమే ఉంటాం, మా అన్నయ్య నేను. సో ఈరోజు మా బావ అంటే పాత వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో మరి అప్పుడు రాలేదు కానీ ఇప్పుడు ఎందుకు వచ్చారని చెప్తున్నాను అనమాట. సో మా బావతో మాట్లాడదాం, ఇంటర్వ్యూ చేద్దాం. సో మైకి అండి, పట్టుకో, మైక్ పట్టుకో. మా అడిగిన సమాన్ చెప్పు. నువ్వు పట్టుకో ఫస్ట్. చాలా మంది అంటారు సొంత భావం వదిలిపెట్టి అందరి భావంతో తిరుగుతారు కానీ సొంత భావం పట్టించుకుని అంటారు. చెప్పు నీ కారణం చెప్పు. ఎందుకు రావాలి ఎన్ని రోజులు ఎందుకు రాలేదు మా ఇంటికి? దగ్గర పెట్టి పట్టుకో మైక్. ఇప్పుడు వచ్చింది. సో వచ్చిన వాళ్ళు రాలేదండి, ఇప్పుడు వచ్చిందండి. సో కాదు ఇప్పుడు మరి ఇప్పుడు ఎందుకు రావాలనిపించింది చెప్పు. నాకు రావాలనిపించింది, మంచి సంతోషం, చాలా సంతోషం. మీకు సంతోషం ముందుగా కావాలి. సో ఇప్పటికైనా బాగుంటుంది, భరోసా వచ్చిందా? వచ్చింది కాబట్టి ఇప్పుడే వచ్చింది భరోసా. ఈ కష్టాలు సుఖాలు ఎవరితో భరోసా ఎప్పుడో ఉంది, కానీ ఇప్పుడు ఇంకా భరోసా ఉంది కాబట్టి వచ్చా. అదనమాట అండి. బాగా వచ్చారు. మా బావ పేరు బండి కిషోర్ అండి. బండి కిషోర్ అసలు డ్రింక్ చెయ్యకపోతే అసలు ఆ మనిషి కొట్టేటోడే లేడండి. చెప్పాను కదా, చాలా మంచి వ్యక్తి. పని మాత్రం సూపర్ గా చేస్తాడు. అసలు అందరితో మంచిగా ఉంటాడు. అసలు ఎందుకు దరిద్రం ఎక్కడ అలవాటు చేసుకున్నాను మా బావ పాపం. ఇప్పటికైనా మా బావ మంచిగా ఉంటాడని నాకు వచ్చిండు చెప్పి ఉంటావు కదా. ఇప్పుడు అది ఉంటావు నాకోసమే. సో ఇదంతా మీకు వీడియోలో పెట్టడం కారణం అంటే మనిషిలో మార్పు ఎప్పుడో అప్పుడు రావాలి అని చెప్పేసి. సో మేమైతే కోరుకుంటాం. మా బావ వాళ్ళు ఎప్పుడైతే కొత్తగా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దామనే ఆలోచనతో నా దగ్గరికి వచ్చారు. సో అందుకని చెప్పేసి నేను కూడా వాళ్ళకి ఎప్పుడు తోడుగానే ఉంటాను. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా మా అక్కకి, మా బావకి, మా వాళ్ళ పిల్లలకి ప్రత్యేకంగా చెప్పుకోవడం ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఎప్పుడు వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు నాకే ఫోన్ చేస్తారు, మా అన్నయ్య ఫోన్ చేస్తారు. సో మేము ఎప్పుడు మా అన్నయ్య మా బావకి ఎప్పుడు మేము తోడుగానే ఉంటాము. ఎక్కడికి ఎక్కువ చేయను, ఎక్కడితో ఎక్కువ కాంటాక్ట్ లేదు. నాకు ఎక్కువ చందుతోనే ఉంటుంది. కొనుక్కున్న తిట్టుకున్న చందు కాడికి వస్తే చందుతోనే ఉంటాను. ఎక్కడితో నాకు సంబంధం ఉండదు, ఎక్కువ ఉండదు. మా అన్నయ్య శేఖరు అని పిలిస్తే మంచిగా ఉన్నట్టు, పండు అని. సో అంటే ఇవన్నీ సరదాగా బావతో తాగు ఉంటది, ఇవన్నీ మాట్లాడుకుంటాం. మేము ప్రత్యేకంగా మేము 10 మందిలో ఎందుకు చెప్తారా పాప అనుకుంటారు. కానీ మా బావ మారడం కోసమే చెప్తున్నాం. రేపటి రోజు ఈ వీడియో చూసా కూడా మా బావ ఎప్పుడైనా అదే మా బావ మాకు మంచిగా చూసుకుంటుంది కదా, మంచిగా ఉండాలనే ఆలోచన రావాలి. అండ్ ఆల్ ది బెస్ట్. నా దగ్గరికి నా నమ్మకంగా వచ్చినందుకు నేనైతే నా వంతు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సొంత అక్క చెల్లెలు చూసుకోవట్లేదని మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళు చూసుకుంటున్నారా లేదా నాకు తెలిసి, నా పిల్లలు తెలుసు. కామెంట్స్ రూపంలో సొంత వాళ్ళని కాదు పరాయి వాళ్ళని చూసుకుంటే అంటున్నారంట. వాళ్ళు ఎంత చేస్తున్నారో నాకు తెలుసు. మీకు అందరికి వీడియోలో ప్రతి ఒక్కటి వీడియోలో చూపించుకోలేము కదా మేము. నా బాంబర్ చూడలేదని మీకు ఎవరు చెప్పారు? ఎవరు కామెంట్ పెడుతున్నారు? నా బాంబర్ ఎనీ టైం ఫోన్ చేసినా నా ఇంటికి వస్తుంది. అర్ధరాత్రికి ఫోన్ చేసినా వస్తాడు. నాకు ఏది కావాలన్నా చూసుకుంటాడు. తాగి వైన్ షాప్ ముందు పడ్డారు కూడా తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టిపోయిన మంచిగా చెప్తున్నాను. బాగాలేదు, నిజం చెప్తున్నా. కష్టాలుంటే నిలబడుతున్నాడు, తప్పైతే తప్పు బాగా అంటాడు. అలాంటి నా బాంబర్ని నా కామెంట్స్ పెట్టడం తప్పది.
ప్లీజ్ ప్లీజ్ అలా ఇప్పుడు అలా పెట్టకండి. అమ్మో, మా బావ ఇంటికి మాట్లాడుతున్నాడు. ఏయ్, తగ్గేదే లేదు. అసలు మామూలు సాయంత్రం వర్షం వస్తుందా? ప్రతి ఒక్కటి చెప్పుకోలేదండి ఎవరైనా. ఓకే. తను చేసే సాయం నాకు తెలుసు, తినేదాన్ని మా సహాయం ఏం కాదండి, మా నాన్న లేడు కాబట్టి వాళ్ళిద్దరు నడుచుకుంటారు. వాళ్ళిద్దరు చూసుకోబట్టి మా అమ్మ మా చిన్నతనంలో చనిపోయింది. వాళ్ళిద్దరు చూసుకోబట్టి మేము ఇంత దాకుండా నేను మా వదిన గాని మా సునీత మా గాని పెద్దల మందలు పెద్ద అమ్మ కూడా చాలా బాగా చూసుకుంటది. మా పిల్లలు పుట్టినప్పుడు మా అమ్మ లేదు. మా పిల్లలు పుట్టినప్పటి నుంచి నేను ప్రెగ్నెంట్ అయిన కాసి నా పిల్లలు పుట్టే వరకు ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో నాకు తెలుసు వాళ్ళు. ప్రతి సో అప్పుడు మా అన్నయ్య వాళ్ళు మా వదిన వాళ్ళే చూసుకున్నారండి. ఎంత ప్రతి ఒక్కటి వీడియోలో పెట్టుకోలేము కదా. సొంత అక్క చూసుకోలేదు, పరాయి వాళ్ళు చూసుకుంటున్నారని కామెంట్స్ మాత్రం పెట్టమంటుంది ఎవరైనా. పెట్టడం లేదు సార్. సునీత గురించి చెప్పేది మా సునీత పొగడం కొంచెం గట్టి పొగడు సునీత గురించి వాళ్ళన్నీ చెప్తారు. సునీత గురించి వాళ్ళ అన్న చెప్తారు, ఏం చెప్తారు సొంతం. సునీత నా తోడగుంటే పోయింది, నా తోడగుంటే చెల్లి కన్నా ఎక్కువ. ఎప్పుడైనా అన్నయ్య ప్రాణం తీసుకుంటది. ఎప్పుడు రమ్మంటే మా ఇంటికి వస్తుంది, నన్ను రాలేదని ఎప్పుడు నన్ను అడిగింది. ఈరోజు వచ్చాను నా చెల్లి కోసం. పిచ్చి 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 తిట్టుది, రావచ్చు నువ్వు రావా అని చెప్పి. సో అదని నా చెల్లి కోసం నేను వచ్చాను. సో అలాగే మా బావ కూడా వాళ్ళ చెల్లెలు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. మా బావ వాళ్ళు వచ్చేసి కృష్ణా జిల్లా అన్నమాట అక్కడ. సో బండి కిషోర్ అంటారు అన్నమాట. సో మా బావ వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా అక్క ఏంటంటే డైలీ రావడం. మళ్ళీ చెప్తాను, మా అక్కకి ఎందుకు కుదరదు అంటే మా బావ డైలీ వర్క్కి వెళ్తాడు, మా అక్కేమో వంట పనికి వెళ్తుంది, ఇంట్లో వంట చేయడానికి వెళ్తుంది. అందుకని మాకు వాళ్ళకి కలవడం కుదరదు. కానీ ఏది అర్ధరాత్రి ఫోన్ వచ్చినా నాకు డైలీ ఫోన్ చేస్తూనే సునీత ఫోన్ చేస్తాను. డైలీ ఫోన్ పొద్దున సాయంత్రం చేస్తూనే ఉంటాం. సో అదనమాట. సో అందుకని కొందరికి తెలియదు కదా సొంత అక్కలు ఎందుకు రావట్లేదు, బావ ఎందుకు రావట్లేదు అంటే కారణం ఇది. నేను పోనని మా బావ మా చెప్పే కోపం వచ్చింది. బావ నువ్వు కనుక డ్రింక్ మానకపోతే రాను బావ. 26 సంవత్సరాలు అన్నయ్య అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలానే ఉన్నారు. నేను మాట్లాడు 26 సంవత్సరాలు మా అక్క వాళ్ళ పెళ్లి. మా అక్క వాళ్ళ పెళ్లి అయిన తర్వాత కూడా 11 years పిల్లలు అందడం జరిగిందండి. అప్పుడు కూడా మేము చాలా వాళ్ళ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను నా చైన్ పెట్టేసి హాస్పిటల్లో మా బావని బతికించుకున్న రోజులు ఉన్నాయి. అది అందరికి చాలా మంది తెలియకపోవచ్చు. అంటే నేను హాస్పిటల్లో ఉన్నాను. అంతే ఎందుకు చెప్తున్నానంటే మాకు ఏ కష్టం వచ్చినా ఎప్పటికైనా రక్తబంధమేనండి. అది పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టినట్టయితే షేర్లోకి ఇప్పుడు దాదాపు 22 years ఉండాలి. పెళ్ళైన 10 సంవత్సరాలకి ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి యోధాతో వాళ్ళిద్దరు నా అంబేద్కర్ దగ్గర రావడానికి కారణం కూడా చెప్తా ఫ్రెండ్స్. నాకు సాయం కావాలి, బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. నా బాబాయ్ సలహా వచ్చాడు, అలా అని చెప్పాడు, అది ఫాలో అవుతున్నాను. ఫ్రెండ్స్ సారీ అండి, మా అల్లుడు నేను ఎందుకు అందుకే అట్లా మాట్లాడుతున్నాను సరదాగా. ఆ చేతులు మన వచ్చి ఉండమంటే నా రోజులు ఉండలేదు. ఖమ్మం రారా అంటే వాళ్ళకి భయం వేసి బస్ ఎక్కడానికి రాలేదు. వాళ్ళు ప్రతి ఒక్క ఊరికి మమ్మల్ని రమ్మంటారు, మాకు కుదరక మేము వెళ్ళము. వాళ్ళు ఎటు పోయినా నాకు ఎటు పోయిన ప్రతి ఏ వస్తువు కొన్నా నాకు ఫోన్ చేసి చెప్తాను. ఈ రోజు ఇది కొన్నాం, మేము ఇక్కడికి వెళ్తున్నాం, ఏది ప్రతి ఒక్కటి నాకు ఫోన్ చేసి చెప్తుంది మా సునీత. ఈ ఆలోచన ఏ అన్నదమ్ములు మీరు చూసుకుంటున్నారో నాకే తెలియదు, కానీ మా తమ్ముడు బాగా చూసుకుంటారు. కానీ కొన్ని బయటపడడం అవి బయటపడతాయి. అంటే మీకు రావు కాబట్టి మీరు అలా అనుకుంటారు. చూసుకున్నా పిచ్చి ఇంకా దీని మాటే చెల్తుంది మా ఇంట్లో ఇప్పటికీ. దీని మాటే చెల్తుంది. మా అమ్మ మళ్ళీ బెదిరిస్తుంది. ఎంత బెదిరిస్తారు మా పెద్ద తమ్ముడు అయితే అమ్మ వచ్చిన అమ్మ అంటే మా అన్న సౌదా జోకులు వేస్తా ఉంటాడు. ఇప్పటికి మా మధ్య నాకు చాలా ఏమిస్తారు. నాకు ఇంతవరకు ఎవరు చూసుకోలేదు, ఇప్పుడు బాగా చూసుకుంటాను నేను. కొంతమంది ఉన్నారు బట్ ఇప్పటికైతే నేను చూసినట్టు మా అక్క దగ్గర డబ్బు లేదు, మా అక్క దగ్గర ఆస్తి లేదు, ఆస్తిపాస్తులు లేవు. అయినా గానీ ఆమెకి ఇచ్చే గౌరవం ఎక్కడ బాగా చూసుకుంటారు. వాళ్ళు నాకు ఇలా బాగిస్తారు. నేను ఏదైనా పాప ఏ వస్తువు కొన్నా, ఏది చేసినా, ఎటు పోతున్నా ఏ రోజు నాకు ఫోన్ చేసి మాట్లాడతారు. ఎంత బిజీ ఉన్నా కూడా ఫోన్ చేసి మాట్లాడతారు ఇద్దరు వాళ్ళు. ఏం చేస్తున్నావు వదినా, తిన్నావా, పని అయిపోయిందా అని ఫోన్ చేస్తూనే ఉంటారు. కాకపోతే మీకు వీడియోలో మేము కనపడం అంతే, ఎక్కువ కనపడదు అంతే. సరే అండి, ఇప్పుడైతే మా అక్క వాళ్ళ బిజినెస్ ఒకటి అనుకుంటున్నారు. అది మేబీ హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయిపోవచ్చు అనుకుంటున్నారు. థాట్ అయితే హైదరాబాద్ లో ఉండకపోవచ్చు అక్క వాళ్ళు ఇంకా. సో ఎస్, వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి కాబట్టి మా వరకు ఏం చేయాలో అది మేము ఏర్పాటు చేస్తాము. సో వాళ్ళైతే మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను.
మీరు కూడా మా అక్క వాళ్ళ బిజినెస్ ఏంటి అనేది ఒకవేళ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత నేను తప్పకుండా ఆ వీడియోలో చూపిస్తానండి. సో ఎందుకంటే మంచి ఏదైనా ఒక టైం రావాలి, వాళ్ళంతా వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి. నేను ఇంతవరకు ఎప్పుడు వాళ్ళంతా వాళ్ళు వస్తే అడిగితే చెప్తాను కానీ లేకపోతే ముందుగా చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు కష్టం చేయాలి కాబట్టి వాళ్ళకి మైండ్ లో ఆలోచన రావాలి ఏం చేయాలి ఏదన్నా. వాళ్ళు ఒకవేళ ఆ సలహా అడిగితే మన సలహా చెప్పొచ్చు, కానీ పని చేసేది వాళ్ళు కాబట్టి మనం ఎక్కువ ఓవర్గా ఇన్వాల్వ్ అయ్యి చేయకూడదని నాది అనమాట. నేను అట్లా ఉంటాను నా థాట్. ఎందుకంటే కష్టం సుఖం వాళ్ళకే తెలుసుకుంటారు. అండ్ ఈరోజు వచ్చారు, ఇప్పుడు ఉండమన్నా ఇక వాళ్ళు ఉండాలండి. నేను ఇప్పుడు ఎంతసేపు సుంటా ఉండమంటే లేదు నైట్ పోతాం అంటూనే ఉన్నారు. కాబట్టి కొందరికి అట్లా అలవాటు, పొద్దున నుంచి సాయంత్రం వెళ్ళిపోవడం అలవాటు, కొందరికి ఉండడం అలవాటు, కొందరు కుదురుతుంది కొందరు కుదరదు. మరి మాకు ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలి, మా బావ కూడా ఎర్లీ మార్నింగ్ లేచి పనికి వెళ్తాం. మా అమ్మ ఏం లేదండి, నేను చేసే పని వేరు, మా బావ చేసే పని వేరు. మా బావ అయితే అన్ని పనులు చేస్తారు, సెంటరింగ్ అదేం బాగా ప్లంబింగ్ వర్క్ అవన్నీ చేస్తాడు, మార్కెట్ వర్క్ చేస్తాడు. అండ్ అలాగే మా సేత్ గాడు స్కూల్లో చేర్పించినప్పుడు కానీ మా అక్క పిల్లల ఆరోగ్య విషయంలో కానీ మేము ఎప్పుడు అంటే ఒకరికొకరు మాకు మేమేనండి, మా అమ్మ అన్నయ్య నేను మాకు మేము ముగ్గురమే అనుకుంటాం. మేము ఏదైనా మంచి సుఖం కష్టం సుఖం మాట్లాడుకుంటాం. సో అట్లయితే ఇంకొక ఉంది మా వదిన అని నువ్వు లేవు ఇప్పుడు అదే వాళ్ళు అడిపోయినప్పుడు మాట్లాడుతుంది. అబ్బో అట్లే లేదు. మా వదిన నేను చిన్నదాన్ని అన్నయ్య బాగా క్లోజ్ ఉండేవాడు, పెళ్లి మా వదిన కూడా బాగా చూసుకునేదండి. అసలు అన్నది కూడా బాగా చూసుకుంది, అనురాధ వదిన కూడా బాగా అది కూడా బాగా చూసుకుంది. ఎందుకంటే పెళ్ళిన తర్వాత పిల్లలు పుట్టినప్పుడు కూడా ఎవరు లేనప్పుడు కూడా అసలు దగ్గర నుండి చూసుకోవడం అంటే ఆడబిడ్డ పిల్లల్ని ఎవరు చూసుకుని బాగా చూసుకునేది. ప్రెగ్నెన్సీ వచ్చిందంటే నెల దగ్గర నుంచి మా అబ్బాయి పుట్టే వరకు నన్ను మంచిదే చూసుకున్నాను. మా అక్క వాళ్ళకి అప్పుడే మా అక్క చేసింది, నేను అప్పుడు నువ్వు చేసి అట్లా హైదరాబాద్ లో ఉన్నారు మా సేతు పుట్టినప్పుడు. మా నేను పుట్టినప్పుడు అమ్మ చేశారు. అప్పుడే యోగ నవంబర్ లో డెలివరీ అయితే జనవరి డెలివరీ 1990. సో ఇప్పుడైతే ఇంకా మీరందరూ కూడా మా అక్కని మా బావని వాళ్ళ పిల్లల్ని కూడా బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఎప్పుడైనా మా బావ ఏదన్నా మళ్ళీ డ్రింక్ చేసినప్పుడైనా ఒకసారి ఈ వీడియో చూసినప్పుడైనా అదే నా బావకి నేను మాట ఇచ్చాను అన్న మాట అది గుర్తుకొస్తుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం తాగకూడదని కోరుకుంటున్నాను. తాకినంటే ఎప్పుడే మాలేని వేయను, ఏ సీజన్ లేదు మానేసి కూర్చోబెట్టాలి, అప్పుడే 3 నెలలు ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది. బట్ కానీ చెడు సవాసాలు ఉన్నాయని తాగకూడదని ఆయనే అనుకుని వచ్చాడండి. నాకు అది చాలా సంతోషంగా అనిపించింది. మార్పు ఎప్పుడప్పుడు రావాలి, దేవుడి దయ వల్ల అది మంచి మార్పు రావాలని కోరుకుంటున్నాను. అండ్ తప్పకుండా మా అక్కడికి మా పిల్లలు వద్దనుకునే కదా ఈ దగ్గరికి వచ్చింది. బంద్ చేసి ఏదో లైఫ్ టర్న్ అవ్వాలి, పిల్లలు పెద్ద అవుతున్నారు, దానికి ఏం చేయాలని నీకు అక్కడికి వచ్చి ఆలోచించి వచ్చారు. చాలా మంచి చేంజ్ అవ్వాలి, చాలా మంచి విషయం అసలు. ఇది మాత్రం చాలా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నేను ఫోన్ చేసి పిలవలేదు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అప్పటికి వచ్చేవాడు కాదు. ఈరోజు ఆయన వస్తున్నాడంటే ఫోన్ చేసిన వస్తుంది నిజంగా వస్తున్నాను వస్తుంది చెప్పాను. రావాలి, శేఖర్కి వెళ్ళాలి, ఏదో ఒకటి అడగాలి, దానికి దగ్గర ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలి, శేఖర్ సలహా తీసుకోవాలని చెప్పి మీ ఎవరిని చెప్పి పొద్దున్న ఫోన్ చేసి తీసుకొని వచ్చారు. అదనమాట. మీ అందరు కూడా తప్పకుండా బ్లెస్ చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి దాదాపు సంవత్సరం తర్వాత మళ్ళీ మా బావ మా ఇంటికి రావడం జరిగింది. ఇలా కొత్త బిజినెస్, అలాగే ఇలా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నారంటే కొంచెం బాధగానే ఉంటుంది. ఎందుకంటే మా అక్కకి ఇక్కడ దబ్బుకు నేను ఏదైనా టక్కున దొరకడానికో లేకపోతే మధుని పిలిచి చూసుకోమంటానికో ఉండేది. బట్ కానీ ఇప్పుడు ఆలోచన ఏం లేకుండా ఇప్పుడు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా నేను నా వైఫ్ ఇలాగా చుట్టూ కొంచెం సెక్యూరిటీగానే చూసుకుంటాను నేను వాళ్ళని. అయినా ఇప్పుడు ఖమ్మం అంటున్నారు వాళ్ళు, ఖమ్మం దగ్గర ఎక్కడ అనేది ఐడియా లేదు. సో చూసుకోవాలి ఎక్కడ అనేది. ఓకేనా అండి, బాయ్ బాయ్ అండి, థ్యాంక్ యూ.